కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. మనకందరికీ తెలిసిన ఒక వాక్యమే చదువుతాం, తీయండి ఒకసారి. 5:17. ఇక్కడ ప్రభు తెలియచేసిన ఒక మాట ఏంటంటే, ఎవరైనను ఎక్కడ వారైనను ఎలాంటి వారైనను, వారు ఎంత మూర్ఖులైనను, ఎంత రాతి హృదయం గలవారైనను, రాసుకుని అక్కడ ఎవడైనా నా మాట దగ్గర ఈ ఆలోచనలు కలవాలి. ఎంత సాడిస్ట్ అయినను, ఒరే భూమి మీద ఇటువంటి దుర్మార్గులు లేడరా అని అనిపించుకున్నవాడు ఎవరైనా సరే క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయను. నూతన సృష్టిగా మార్చగల దేవుడు, నూతన సృష్టిగా మార్చగల దేవుడు. ఎటువంటి డాక్టర్ అయినా సరే, ఎటువంటి రోగమైనా సరే, ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఈ లోకంలో సమాధానం లేదు. కానీ ఏ రోగమైనా, ఏ మనిషి అయినా, ఏ పరిస్థితికైనా సరే యేసునందు సమాధానము. క్రీస్తులో ఖచ్చితమైన సమాధానం, ఖచ్చితమైన తీర్మానం, ఖచ్చితమైన కార్యం జరుగుద్ది, అందులో అనుమానం లేదు. ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టిగా మార్చగలడు, నూతన సృష్టిగా మార్చగలడు. భయంకరమైన లంచగొండి చెక్కయ్య, ప్రేమ లేదు అసలు. చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ట్యాక్స్ కలెక్టర్ అనమాట. పన్ను బలవంతంగా వసూలు చేసేవారు. రాజు ఎంత చెప్తే అంత, వీళ్ళ ఇష్టం అన్నమాట. అటువంటి కఠినుడిని ఒక్క మాట కూడా చెప్పకుండా యేసుక్రీస్తు ప్రభు ఆ గృహాన్ని దర్శించి చెక్కైన మార్చేశారు. చూడండి అంతలా మారిపోయాడు. నేను తీసుకున్న ఒక వంతుకు 4 వంతులు నేను తిరిగి ఇస్తానంటున్నాడు ఆయన. నా ఆస్తులో సగభాగం నేను పేదలకు ఇస్తానంటున్నాడు. భయంకరమైన లంచాలు తీసుకునే లంచగుండు, ఆ కఠిన హృదయుడు ఎలా మారగలిగాడు, ఎలా నూతన సృష్టిగా మారగలిగాడు? అక్కడ యేసుక్రీస్తు ప్రభు అక్కడ కార్యం చేశారు. దట్స్ ఎనఫ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ గొడవలు వచ్చినా సరే ఆయన దగ్గర సమాధానం కాని సమస్య ఈ లోకంలో లేదు. ఇంకొక విషయం, ఇక రాదు.